ఫ్రెండ్స్ టెక్నో 1708 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 19, 2024. టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. సో మీరు ఐఫోన్ యూస్ చేస్తున్నారా? ఫస్ట్ న్యూస్ ఐఫోన్ సంబంధించే. ఐఫోన్ యూస్ చేస్తున్నారంటే ఏం ప్రాబ్లం అయితే లేదు. ఐఫోన్ 16 Pro ఒక డిజైన్ అయితే బయటకు వచ్చింది. చూడడానికి అయితే వెరైటీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చి ఐఫోన్ 16 Pro అంట. దీని మీద అప్పుడే మీమ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, ట్రోల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే చూడడానికి ఫిడ్జెట్ స్పిన్నర్ లాగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్. సో దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ ఫిడ్జెట్ స్పిన్నర్ని దీన్ని చాలామంది దీన్ని ట్రోల్ అయితే చేస్తూ ఉన్నారు. ఐఫోన్ 11 Pro నుంచి ఒకటే డిజైన్లో వచ్చినాయి. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్, లేటెస్ట్ ఐఫోన్ 15 Pro మ్యాక్స్ 15 Pro తీసుకున్నా కానీ ఇట్లా కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీని ప్లేస్లో వీళ్ళు ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ డిజైన్తో ఐఫోన్ 16 Pro తీసుకొని రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది డిజైన్? ఒకవేళ మీరు ఐఫోన్ లవర్స్ అయితే మాత్రం దీంతో కంపేర్ చేస్తే, ఈ డిజైన్తో కంపేర్ చేస్తే కొత్త డిజైన్, ఒకవేళ ఐఫోన్ 16 Pro ఈ డిజైన్ వస్తే మీరు ఓకేనా? మీకు నాకైతే అంత బాగా నచ్చలేదు డిజైన్. చూడడానికి ఏదో కార్టూన్ లాగా ఉంది అది. సో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసినా చెప్పండి. నెక్స్ట్ మన పేటీఎం నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు పేటీఎం మర్చెంట్స్ ఎవరుతున్నారు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లింక్ అయి ఉంటాయి వీళ్ళ అకౌంట్స్. సో మర్చెంట్స్కి ఇప్పుడు పేటీఎం అయితే యాక్సిస్ బ్యాంక్తో మాట్లాడుతుంది. యాక్సిస్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఈ అకౌంట్స్ ఏదైతే మర్చెంట్స్ అకౌంట్ ఉన్నాయో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ అయితే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు మర్చెంట్ అకౌంట్ యూస్ చేస్తుంటే మాత్రం మీరు స్కానర్స్ ఇవన్నీ పెడతారు కదా, అవన్నీ మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. కాకపోతే డబ్బులు మీ అకౌంట్లో అయితే పడుతున్నాయి, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లో పడే డబ్బులు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి. అక్కడి నుంచి మీరు వాటిని తీసుకోవచ్చు. సో ఇట్లా అయితే పేటీఎం ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఒక కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేసింది. చూడడానికి డిఫరెంట్గా అయితే ఉంది. ఒకటే ఫోన్లో మీకు ఫోల్డబుల్ ఫోన్ అండ్ రోలబుల్ రెండు అయితే వస్తున్నాయి. ఇక్కడైతే మీకు సైడ్ పార్ట్ కనిపిస్తుంది. సైడ్ పార్ట్ మీరు ఫోల్డ్ చేసిన తర్వాత కొద్దిగా డిస్ప్లే లాగా కనిపిస్తుంది కదా, సో అది రోలబుల్ పార్ట్ అనమాట. దాని అంతవరకు మనం రోల్ చేయొచ్చు. సో మీరు డిస్ప్లే మొత్తం కంప్లీట్గా ఫోన్ ఓపెన్ చేస్తే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. నార్మల్ ఫోల్డబుల్ ఫోన్కి దీనికి కొంచెం సైజ్లో డిఫరెన్స్ అయితే మీరు ఈజీగా నోటీస్ చేయొచ్చు. ఇది ఫోల్డ్ 6తో పాటు తీసుకొని రావచ్చు అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఫోల్డ్ 6 అంటే ఇది ఆగస్ట్ 2024 ఆ రేంజ్లో దీన్ని ఏమైనా తీసుకొని వస్తారని చెప్పాలి. ఏమైనా ప్రో మోడల్ లాగా దీన్ని తీసుకొని వస్తారేమో. మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు కానీ పేటెంట్ అయితే ఫైల్ చేసింది శాంసంగ్. చూద్దాం ఎప్పుడు తీసుకొస్తుంది దీన్ని. నెక్స్ట్ మనకి చైనా అప్పుడే 6G మీద వర్క్ చేస్తుంది. ఒక శాటిలైట్ కూడా వీళ్ళు పంపించారు. ఈ శాటిలైట్ భూమికి చాలా దగ్గరగా అయితే ఉంది. 500 kilometers మాత్రమే ఉంది, భూమికి చాలా దగ్గరలో ఉంది. సో దీన్ని యూజ్ చేసి వీళ్ళు లో లేటెన్సీ, హై ఇంటర్నెట్ స్పీడ్ వీటిని అయితే చెక్ చేస్తూ ఉన్నారు. తొందరలో 6G ఇది బాగానే వర్క్ అవుతున్నట్టు చెప్తున్నారు వీళ్ళు. 6G మనం అనుకున్న దానికంటే ముందే తీసుకురావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నాకు తెలిసి 6G రావాలంటే ఒక 2-3 years ఈజీగా అయితే పడుతుంది. ఇండియాకి రావడానికి కొద్దిగా ఇంకా ఎక్కువ పట్టవచ్చు, ఒక 3-4 years అయితే మనం పట్టవచ్చు అనుకుంటున్నాను. ప్రజెంట్ 5G నడుస్తుంది. 5G కూడా మనకి ఎక్కువ అన్ని ప్రాంతాలకైతే ఇంకా ఎక్స్పాండ్ అయితే చేయలేదు. 5G ఎక్స్పాన్షన్ నాకు తెలిసి ఒక 1 year పట్టిద్దేమో అనుకుంటున్నా కంప్లీట్గా అన్ని ప్రాంతాలకు ఎక్స్పాండ్ అవ్వడానికి. 5G ఇప్పుడు సర్వీసెస్ ఫ్రీగా ఇస్తున్నారు, నెట్ ఫ్రీగా వాడుతున్నారు. దాన్ని ఛార్జబుల్ అయితే చేస్తారు తొందరలోనే. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ 14 Ultra ఫోటో బయటకు వచ్చింది. అండ్ దాంతోపాటు దీని కెమెరా సెటప్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. మొత్తం 4 కెమెరాస్ ఉన్నాయి దీనిలో. 4 50 MP కెమెరాస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా, ఒకటి వచ్చేసరికి టెలిఫోటో లెన్స్, ఒకటి వచ్చేసరికి పెరిస్కోపిక్ లెన్స్. టెలిఫోటో లెన్స్ యూస్ చేసి 3.2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ నార్మల్ ఏదైతే పెరిస్కోపిక్ లెన్స్ ఉంది దీన్ని యూస్ చేసి 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇంకా డిజిటల్ జూమ్ అయితే 120x వరకు చేయొచ్చు. ఈ ఫోన్ని గ్లోబల్గా ఫిబ్రవరి 25 లాంచ్ చేసినట్లు ఆల్రెడీ షామీ ప్రకటించింది. ఇండియాకి ఇది వస్తుందా రాదా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇండియాలో వీళ్ళు షామీ 14ని తీసుకురాబోతున్నట్లు లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు, అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. షామీ 14 ఇండియాకి మార్చి 7 అయితే రాబోతుంది. దాంతోపాటు 14 Ultra వస్తుందా రాదా క్వశ్చన్ మార్క్. నాకు తెలిసి రాకపోవచ్చు. 14 ఒకటే వీళ్ళు తీసుకొని రావచ్చు ప్రజెంట్ ఇండియాకి. 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది కూడా. ఇది OnePlus 12కి పోటీగా వీళ్ళు తీసుకొని రావచ్చు. 60,000 నుంచి 70,000 మధ్యలో దీని ప్రైస్ అయితే పెట్టొచ్చు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్, ప్రైస్ ఇవన్నీ మనకి మార్చి 7 అయితే ఇండియాలో తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆంబ్రెన్ పవర్ బ్యాంక్. ఇది నార్మల్గా మీరు ఎక్కడ కొనాలనుకున్నా కానీ 1,000 రూపాయలు ఉంటుంది ప్రైస్, యాక్చువల్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో ప్రజెంట్ అయితే ఇది మీకు 2 కలర్స్, బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, 2 కలర్స్ జస్ట్ 699 అంటే 700 రూపాయలకి మీకు ఇవైతే వస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో ఇది సేల్ అయితే నడుస్తూ ఉంది. ఇది 10,000 mAh పవర్ బ్యాంక్, 20 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీంతోపాటు ఇంకొక డీల్ కూడా నాకు నచ్చింది ఈరోజు. ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్. ఈ ఫోన్ నార్మల్గా 95,000 రూపాయలు అట్లా అమ్ముతుంటారు. 20,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది దీని మీద. ఇది మీకు 74,999 రూపాయలకు వస్తుంది. ఈ 2 డీల్స్ అయితే కొద్దిగా బాగా అనిపించినాయి. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే ఒక మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. అండ్ దీంతోపాటు ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. అక్కడ మీకు ఎప్పటికప్పుడు డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి దాన్ని ఫాలో అయ్యి. నెక్స్ట్ మనకి పీచు మిఠాయిలు. మీరు ఇవి తినే ఉంటారు, మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, రంగురంగుల పీచు మిఠాయిలు అయితే మీరు లైఫ్లో ఒకసారి తినే ఉంటారు. ఈ పీచు మిఠాయిలను అయితే తమిళనాడు గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసేసింది.
ఎందుకు బ్యాన్ చేసిందంటే దీనిలో ఒక కెమికల్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఈ కలర్లు తీసుకురావడానికి. నార్మల్ పీచ్ మీటర్ వైట్ కలర్లో ఉంటాయి కదా, ఈ డిఫరెంట్ రంగులు తీసుకురావడానికి దీనిలో ఒక కెమికల్ అయితే వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. కెమికల్ నేమ్ వచ్చేసరికి రోడమైన్ బి. సో ఈ కెమికల్ని 2006లోనే ఫుడ్లో యూజ్ చేయకూడదని చెప్పేసి బ్యాన్ చేసేసారు. కానీ ఈ కెమికల్ని ఈ పీచ్ మీటర్ రంగులు తీసుకురావడానికి అయితే యూజ్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి వీటిని అయితే బ్యాన్ చేసేసారు. ఒకవేళ పీచు మిఠాయిలు మీరు రోజు రెగ్యులర్గా తినే వాళ్ళైతే మాత్రం ఈ రంగురంగుల పీచు మిఠాయిలు సో మీకు స్కిన్ ఎలర్జీస్ ఇట్లాంటివి వస్తాయి, అట్లాంటివి వచ్చే ప్రమాదం ఉంది, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. హ్యాబిట్ ఉంటే మాత్రం చేంజ్ చేసుకోండి. ఈ కలర్ కనపడే మాత్రం కొద్దిగా కెమికల్స్ యూజ్ చేస్తారు కలర్లు రావడానికి, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి ఇవి తినేటప్పుడు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే అభిరామ్ అడుగుతున్నారు వ్లాగింగ్కి గోప్రో తీసుకోవాలా మొబైల్ తీసుకోవాలా అని చెప్పేసి. ఒకవేళ మీరు మోటో వ్లాగింగ్ ఉంటుంది కదా, హెల్మెట్ పెట్టుకొని మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా గోప్రో మీకు మంచి ఆప్షన్. లేదు మీరు ఏదైనా ప్లేసెస్ని షూట్ చేయడం వ్లాగింగ్ చేస్తుంటారు కదా, సో అట్లాంటి మీ ఫేస్ని షూట్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి మీరు చేసే వాళ్ళైతే మాత్రం మీరు మొబైల్ కెమెరాకి వెళ్ళిపోండి. గోప్రో ఫుటేజ్ మీకు అంత బాగుండదు, అంత అండర్ సాచురేట్ అయిపోయి ఉంటే వీడియో అంత బాగుంటుంది చూడడానికి కూడా. సో మీరు తీసుకోవాలనుకుంటే నార్మల్ వ్లాగింగ్ అయితే మాత్రం మొబైల్కి వెళ్ళండి, మోటో వ్లాగింగ్ అయితే మాత్రం గోప్రో తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి రెడిట్లో ఒక యూజర్ తన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నాడు. గేమర్ ఇతను నార్మల్ గేమ్ ఆడుతుంటాడు కదా, పీసీ గేమర్. ఇతని ఏదైతే పీసీ గేమ్ ఆడుతున్నప్పుడు బాగా హీట్ అవుతుంది అనమాట. హీట్ అవుతుంటే అతను తన క్యాబినెట్ ఓపెన్ చేసి మొత్తం లోపల చూస్తే మొత్తం చీమలు అయితే ఉన్నాయి జీపీయూ దగ్గర. ఈవెన్ థర్మల్ పేస్ట్ ఉంటుంది కదా సిపియూ దగ్గర, అది కూడా అది తినేసినాయి, చీమలు తినేసినాయి. దీన్ని మళ్ళీ ఇతను మొత్తం క్లీన్ చేసి మళ్ళీ అలానే వాడడం మొదలు పెట్టాడు. మళ్ళీ చీమలు వచ్చేసినాయి, మళ్ళీ మొత్తం చీమలన్నీ డ్యామేజ్ చేస్తున్నాయి. దీని గురించి రీసెర్చ్ చేస్తే కంప్లీట్ తెలిసింది ఏంటంటే చీమలు చలికాలంలో చలిని తట్టుకోలేవు, అవి వేడి ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి, ఎక్కడ వేడిగా అనిపిస్తే అక్కడికి వెళ్తూ ఉంటాయి. సిపియూ మనకి ఎప్పుడైనా గేమ్ ఆడుతున్నప్పుడు మనకి ఎప్పుడు క్యాబినెట్ వేడిగా ఉంటుంది కాబట్టి అవి దానిలోకి వెళ్తున్నాయి, వెళ్ళిపోయి అక్కడ థర్మల్ పేస్ట్ తినే పదార్థం అయితే కాదు దానికి, అది అక్కడ వైట్ కనిపిస్తుంది కాబట్టి అవి వెళ్ళి వాటిని గెలకడం, ఆడుకోవడం, వాటిని తీసుకెళ్తుంటాయి కదా చీమలు పట్టుకొని నెత్తిమే పెట్టుకొని తీసుకెళ్ళడం. సో ఇట్లా చేస్తూ పేస్ట్ అంతా నాశనం చేస్తున్నాయి అనమాట. సో ఒకవేళ మీరు వింటర్లో ఎక్కువ గేమ్స్ ఆడైతే మాత్రం సిపియూ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, చీమలు పడుతున్నాయేమో. చీమలు పడితే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అనమాట. నెక్స్ట్ వన్ ప్లస్ నుంచి OnePlus Nord N30 SE 5G అని చెప్పేసి ఒక ఫోన్ గ్లోబల్గా లాంచ్ చేసింది. ఇవి ఇండియాలో నాట్ CE4 Lite లేకపోతే నాట్ CE4 ఈ పేర్లతో రావచ్చు. ఈసారి 4 సిరీస్ ఉండదు, ఓన్లీ 5 సిరీస్కి వెళ్ళిపోతారు డైరెక్ట్ 3 నుంచి అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. అది నిజమైతే మాత్రం OnePlus Nord CE5 Lite, OnePlus Nord CE5 ఈ రెండు ఫోన్స్ మనం OnePlus నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పర్టికులర్గా ఈ ఫోన్ విషయానికి వస్తే మాత్రం లైట్ సిరీస్లో రావచ్చు, ఎందుకంటే ఇది MediaTek Dimensity 6020 ప్రాసెసర్తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. 20,000 రూపాయల లోపు ఈ ఫోన్ ఇండియాకి వెళ్ళి తీసుకొని రావచ్చు. నాట్ CE4 Lite, నాట్ CE5 Lite ఈ పేర్ల మీద ఏదో పేర్ల మీద మనం ఫ్యూచర్లో ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ లైక్ చేయండి. వీకెండ్ వీడియోస్ మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి చూడండి. అండర్ 10K ఒకవేళ 10,000 రూపాయలు మీ దగ్గర ఉంటే మాత్రం 10,000 రూపాయలు ఏ మొబైల్ కొనాలని చెప్పేసి ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. ఆటో ఛానల్ కూడా ఒక వీడియో వచ్చింది, అది కూడా ఇక్కడ మీ కార్డ్స్లో ఉంటుంది. ఒక వీకెండ్ వీడియోస్ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.